ఆదివాసీలు ఊట్నూరు ఐటీడీని ముట్టడించారు. మా డిమాండ్లు పరిష్కరించాలి, గిరిజన చట్టాలను వెంటనే అమలు చేయాలంటున్నారు. మనతో పాటు తొడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. అన్న ఏం చెప్తారు, ఏంటి అసలు ఏం చెప్తున్నారు అధికారులు? తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అధికారులు అధికారులే అంటే అమలు చేయాల్సినటువంటి ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రభుత్వాలే వాగ్దానాలు ఇస్తున్నారు. ఇప్పుడు వాగ్దానాలు చేసి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు జైనూరు సంఘటన జరిగిన తర్వాత స్వయాన మాతోటి కుల పెద్దలతోటి రాయి సెంటర్లతోటి 2 గంటలు సుదీర్ఘంగా చర్చించి మీ సమస్యలను పరిష్కరిస్తాం, ఏదున్నా చెప్పండి అన్నాడు. 2 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఇవాళ రోడ్ల మీదకి వచ్చినాం. ఇవాళ 120 రాయి సెంటర్లను ఇమీడియట్గా మేము మంజూరు చేస్తున్నామని చెప్పేసి సిఎస్ శాంతికుమారి మేడంకి ఆదేశాలు ఇచ్చిండు. కానీ ఇప్పటివరకు రాయి సెంటర్ ఒక్కటి కూడా అమలు కట్టలేదు. ఇక్కడ ఊట్నూరులో బీఎడ్ కళాశాల ఉంది. అక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి వెంటనే నియమిస్తామన్నారు, ఎక్కడ నియమించలేదు. ఆదివాసీలపైన ఆక్రమ కేసులు అంటే గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆక్రమ కేసులు పెట్టింది కాబట్టి అవన్నీ ఎత్తేస్తామన్నారు. ఎస్పీల ద్వారా నివేదికలు తెప్పించుకొని వెంటనే ఎత్తేస్తామన్నారు, ఒక కేసు ఎత్తేయలేదు. ఇవాళ ఇక్కడ ఫారెస్టుల రాజ్యం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆదివాసులు సాగు చేసుకుంటుండే పోడు భూములలో చెట్టు నాటుతున్నారు, కందకాలు నాటుతున్నారు. ఇవాళ వ్యవసాయ పనులు చేయనియడం లేదు. పట్టాలున్నా కూడా ఇక్కడ బోర్లు వేయనియడం లేదు, కనీసం దున్ననియడం లేదు, వ్యవసాయం చేయనియడం లేదు. అరకపట్టి మేకపట్టి తోకపట్టి మళ్ళా సురైంది. నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే కొమరం భీం ఉన్నప్పుడు అంటే ఆ టైంలో ఎట్లయితే ఇవన్నీ వసూలు చేసినారో ఇప్పుడు కూడా ఆ రాజ్యం కొనసాగుతున్నది. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా లేదా అనేది ఇవాళ ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేము ఈ 17 డిమాండ్ తోటి ఇవాళ ఊట్నూరు ఐటీడీ కార్యాలయాన్ని ముట్టడించినాం. ప్రధానంగా 170ని సవరించాలని, కేసు వేసినటువంటి గిరిజనేతలపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆదివాసీల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో కౌంటర్ రిట్ పిటిషన్ వేయాలన్నాం. అదేవిధంగా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించడానికి ఒక కమిషన్ వేయాలన్నాం. జీవో నంబర్ 3ను అమలు చేయాలన్నాం. 49 జీవోను శాశ్వతంగా రద్దు చేయాలన్నాం. సాదా బైనమ్మ జీవోను 72 రద్దు చేయాలంటున్నాము. ఆదిలాబాద్ జిల్లా కొమరంభీం కాలనీ నివసిస్తున్న ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలంటున్నాం. బీఎడ్ కళాశాలలో బోధన సిబ్బందిని నియమించాలంటున్నాం. అదేవిధంగా 170 పీసా చట్టాలను అమలు చేయమంటున్నాం. 109 జీవో ఏదైతే షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నదో పోలీసు ఉద్యోగ నియామకాల్లో వాళ్ళకు 75% రిజర్వేషన్ అమలు చేయమంటున్నాం. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఇవాళ అధికారులు కానీ ప్రభుత్వాలు పరిష్కరించకపోగా ఆదివాసీలపైన ఆక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. మేము ఆదివాసీలకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఇవాళ కన్జర్వేషన్ కార్డు పేరు మీద 49 జీవో తీసుకొచ్చారు. మళ్ళీ టైగర్ జోన్ పేరు మీద వందలాది గ్రామాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని విరమించుకోవాలంటున్నాం. ఒకవేళ మీరు విరమించకపోతే ఆదివాసీలు కూడా అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. కుమరం భీము, రామ్జీగౌండు, బిర్సముండ, గంటుదోర, మల్లుదోర, సోయం గంగులు, సెడ్మకి బాపురావు, మద్ది రామచందర్, సట్ల పోసెట్టి, సెడ్మకి విడమ రాము, ఇట్లా చాలామంది పోరాట వీరుల వారసత్వం మాలో ఉన్నది. ఆ వారసత్వాన్ని పునికూర్చినట్టు వారసులం కాబట్టి తప్పకుండా మేము పోరాటాల ద్వారానే మా హక్కులను సాధించుకుంటాం, మా సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే ఐటీడీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. 17 డిమాండ్లతోటి పిఓ గారికి మెమోరాండం సంబంధించినాం. పిఓ గారు సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తాం, ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. పంపిన తర్వాత చూస్తాం, 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ పోరాటం అయితే కొనసాగుతుంది. పోరాటాల ద్వారానే మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ప్రజలు తప్పకుండా పోరాటాల ద్వారానే మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకవేళ ఇవాళ ఏవైతే డిమాండ్స్ పరిష్కారం కాకపోతే తప్పకుండా మా ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వాళ్ళ ఇళ్లను కూడా ముట్టడిస్తాం. ఇవాళ మా రిజర్వేషన్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మా గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతారు? తప్పకుండా మా గురించి చట్టసభల్లో మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాలి. అదేవిధంగా ఇవాళ గోడం నాగేష్ గారు అక్కడ పార్లమెంట్లో మాట్లాడాలి. ఆదివాసులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు మాట్లాడతలేరు? సరే, అక్కడక్కడ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఖానాపూర్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఇక్కడ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యకాండ కొనసాగుతుందో దానిపైన మాట్లాడుతున్నాడు, కానీ మిగతా విషయాల మీద మాట్లాడతలేరు. కాబట్టి ఎవరైతే ఈ ఎస్టీ రిజర్వేషన్ పేరు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో తప్పకుండా మీరు అసెంబ్లీలు కానీ పార్లమెంట్లో మాట్లాడాలి. అదే టీఎస్సీ మీటింగ్ ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి ఈ సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలి. హక్కు పత్రాలు ఉన్నాయి కానీ భూములు చేయనిస్తలేరు. అదేవిధంగా విరసతు చాలా వేలాది మంది విరసతు పట్టాలు కాలే.
తర్వాత కరప్షన్స్ అట్లనే ఉన్నాయి. వాళ్ళకు రైతు భరోసా వస్తలేదు, రుణమాఫీ అయితలేదు, తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలు వస్తలేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సమస్యను పరిష్కరించినటువంటి పాలకులు అధికారులు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ ఆదివాసులపైన ఒక అప్రకటిత దాడి కొనసాగుతున్నది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వల్ల ఆదివాసులను అన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆదివాసులందరినీ కూడా అడవి నుండి వెలగొట్టాలని చెప్పేసి, అడవిలో ఎందుకంటే సహజ వనరులు అటవీ సంపద ఖనిజ సంపద ఉన్నది, వాళ్ళని నిలగొట్టి దాని అంతా దోచుకపోదాం అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, టాటా, బిర్లా, పోస్కో కంపెనీలకు దారాదత్తం చేస్తున్నాడు. కానీ వాళ్ళ ఆదివాసులనేమో దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆదివాసీల సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏంటన్నా అంటే ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ముఖ్యంగా ఫారెస్ట్ ఇబ్బందులు కొనసాగుతున్నాయని మీరే చెప్తున్నారు. ఈ అంశం మీద అధికారుల దృష్టికి కానీ లేదంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తే, పాలకుల దృష్టికి తీసుకెళ్తే రెస్పాన్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళ దృష్టికి తీసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే మనం ఓట్లు ఇచ్చి గెలిపించినాం కాబట్టి, ఎమ్మెల్యేలకు ఎంపీలకు మా ఓట్ల ద్వారా వాళ్ళు గెలిచిరు కాబట్టి వాళ్ళను మీరు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడండి, పార్లమెంట్లో మాట్లాడండి అని చెప్పేసి మేము అడగడం మా హక్కు. కాబట్టి వాళ్ళు మాట్లాడతారా, వాటిని మాట్లాడేది వేరే సమస్య. ఒకవేళ మీరు మాట్లాడకపోతే తప్పకుండా మేము ఆదివాసులుగా మేము ప్రశ్నిస్తాం, మిమ్మల్ని మీ పైన తిరగబడతాం, మీ ఇళ్లను ముట్టడిస్తాం, పాలకుల పైన తిరగబడతాం. ఇవల్ల ఏదైతే ప్రజాసేవ భవన్ అంటున్నో దాన్ని ముట్టడిస్తాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తిరగబడతాం. తప్పకుండా ఆ పోరాటాల ద్వారానే మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంటే వందలాది వేల సంవత్సరాలుగా ఆదివాసులు పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఆ పోరాటాల ద్వారానే ఇవాళ మాకు రాజ్యాంగంలో హక్కులు, చట్టాలు, జీవులు కల్పించారు. ఇవాళ ఆ పోరాటాల ద్వారా వచ్చినటువంటి జీవులను కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి. ఇవాళ 170 కానీ జీవోలను కానీ కూడా పూర్తిగా వైలేషన్ చేస్తున్నాయి, రద్దు చేస్తున్నారు. కాబట్టి మళ్ళా పోరాటాలు చేయడానికి ఆదివాసులు మరీ సమాయత్తం అవుతున్నారు. కాబట్టి ఈ పోరాటాలన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కొనసాగుతాయి. దానికి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజు? తుడుందెబ్బ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులను, ఆదివాసీ తెగలను, ఉద్యోగ సంఘాలను, ప్రజా సంఘాలను, కుల సంఘాలను అందరినీ కలుపుకొని రాజకీయ పోరాటం, న్యాయ పోరాటం, ప్రజా పోరాటం ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. అంటే రాజకీయ పోరాటం అన్నప్పుడు మా రిజర్వేషన్ మీద గెలిచినటువంటి గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుస్తాం, వాళ్ళందరినీ కూడా కడతాం. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం, హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా ప్రజా పోరాటం, ప్రజల దగ్గరికి వెళ్తాం. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో ఇవాళ చాలామంది లక్షలాది మంది ఇవాళ ఆదివాసులు పూర్తిగా నిరాశలు అవుతున్నారు. ఇవాళ టైగర్ జోన్ల పేరిట, ఓపెన్ కాస్ట్ల పేరిట ఇవాళ అనేక జీవోలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆదివాసులను వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఉదాహరణ మనకి ఇక్కడ మైసంపేట నుండి ఆదివాసులను అక్కడ తీసుకుపోయి ఆదివాసుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నది. ఫారెస్ట్ అధికారులు చేపలు పెట్టడానికి పోతే ఆదివాసుల మీద దాడులు చేస్తున్నారు, మేకలు మేపడానికి పోతే వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఫారెస్ట్ అధికారుల జులుము నశించాలంటే తప్పకుండా పోరాటాలు కొనసాగుతాయి. అందుకే మేము గతంలో చెప్పినాం, భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను కాపాడండి అని చెప్పేసి అటెండర్ నుండి అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా మేము మెమోరాండాలు ఇచ్చినాం. కానీ వాళ్ళ హక్కులను అమలు చేయడం లేదు, కాపాడతలేరు. కాబట్టి వాళ్ళ ఆదివాసీలను, మా హక్కులను, మా సంస్కృతిని, మా సాంప్రదాయాలను, మా అస్తిత్వాన్ని మేమే కాపాడడానికి తప్పకుండా మా యువకులు చాలామంది ఉన్నారు. మేమంతా కూడా ఐక్యంగా ఈ పోరాటాలు చేసి ఆ పోరాటాల ద్వారా మా హక్కులను సాధించుకుంటాం, మా యొక్క చట్టాలను కాపాడుకుంటాం, మా సంస్కృతిని కాపాడుకుంటాం, మా సాంప్రదాయాలను కాపాడుకుంటాం. ఈరోజు ముట్టడి విజయవంతమైనట్టేనా? నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది? దీనికి ఏమైనా కార్యాచరణ ప్రకటించారా ఏంటి? తప్పకుండా విజయవంతమైందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంత వర్షంలో కూడా ఆదివాసీలు పొద్దునుండి లేచినప్పటి నుండి వర్షం, రాత్రి వర్షం, ఇప్పుడు కూడా వర్షాన్ని లెక్క చేయకుండా స్వచ్ఛందంగా ఇవాళ ఆటోలో కావచ్చు, టూ వీలర్ల మీద రకరకాల పద్ధతులు ఇవాళ మహిళలు, పురుషులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలిచ్చారు. ఇక్కడ ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరు కూడా ఇవాళ మా కోసం ఇక్కడ సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇవాళ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా, పాలకులకు కనువిప్పు కలిగే విధంగా మీరు చేస్తున్నట్టు వల్ల మేము చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. కాబట్టి ధర్మం తప్పకుండా గెలుస్తుంది. మేమేమో గొంతెమ్మ కోరికలు కోరుతలేము. కాబట్టి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము అడిగేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే, ఆదివాసీల సమస్యలు ఏవైతున్నాయో వాటిని మీరు వెంటనే పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ ప్రభుత్వానికి ఏం చెప్తారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే మాకు రూపొందించినటువంటి చట్టాలు ఉన్నాయో, హక్కులు ఉన్నాయో వాటిని మీరు కాపాడడానికి ప్రయత్నం చేయండి.
తర్వాత మా తక్షణ మౌలిక సమస్యలు ఉన్నాయి. ఇవాళ పోడు భూముల సమస్య ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో అటవీ భూములలో ఆదివాసులు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళకి పట్టాలు ఉన్నాయి కొన్నిటికి. ఆ పట్టాలు ఉన్న దగ్గరికి కూడా ఇవాళ ఫారెస్ట్ అధికారులు పోతే దాడులు చేస్తున్నారు. మహిళలపైన దాడులు చేస్తున్నారు. విచక్షణ రహితంగా దాడులు చేసి మావులపైన కేసులు పెడుతున్నారు. కాబట్టి తప్పకుండా మేము పోరాటాల ద్వారానే ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది పరిస్థితి. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం చేస్తాం. చట్టబద్ధంగా లేని లంబాడాలను వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్తారు. ఏం చెప్తారన్న? ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి గొడం గణేష్ గారి నాయకత్వంలో ఐటీడీఐ ముట్టడి పిలుపు వల్ల ఈ ప్రాంతంలోని ఐటీడీఐ ఉడ్డును మనం ఇవాళ ముట్టడి కేంద్రంగా వచ్చడం జరిగింది. మా యొక్క సమస్యల మీద దాదాపుగా 16 సమస్యలను ఈ యొక్క గౌరవ ఐటీడీఐ పిఓ ఏజెంట్ గవర్నమెంట్ గారికి మనము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అవిటి మీద సానుకూలంగా స్పందిస్తూ కూడా నిధులు లేవనడం చాలా బాధాకరం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు కావచ్చు, అటవీ కావచ్చు, సంపదలన్నీ కొల్లగొట్టు, ఖనిజ సంపదను కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థకు సంబంధించిన అన్ని నిధులను కూడా ఈ ప్రాంతాల నుండి తరలించుకుంటూ పోయే వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులను మరిచి, ఈ ఆదివాసీ ప్రాంతాలను మరిచి ఇవారికి నీరు లేని గ్రామాలు కావచ్చు, లేకపోతే రోడ్డు లేని గ్రామాలు కావచ్చు, లేదంటే మహిళ ప్రసవించే పరిస్థితులలో కూడా ఇవాళ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉన్నది. మరి సిఎస్ఆర్ నిధులు కావచ్చు, డిఎంఎఫ్టి నిధులు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి ఎస్సీ సప్లా నిధులు ఎటు మరలిపోతా ఉన్నాయి అనేది మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే 16 డిమాండ్లకు సంబంధించి కొన్నిటికి గౌరవ పిఓ గారు సానుకూలమైన స్పందించి గవర్నమెంట్కు రాస్తానడం శుభసూచకమైనా కానీ ఈ ప్రాంతంలో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు, ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఆదివాసీ ఎంపీలు ఏం చేస్తా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం అంతా ఇవాళ ప్రజా ప్రభుత్వానికి కట్టబెట్టి ఇచ్చినాం కదా, ఇప్పటికీ కూడా మాకు ఏ ఒక్క సమస్య కూడా ఇవాళ ఇంద్రవెల్లి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి మా ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తానని కనీసం ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం. ఇవాళ పోడు భూములకు కూడా కొట్లాడాల్సిన పరిస్థితి ఇప్పటికీ. ఏదైతే మా యొక్క ఫారెస్ట్ భూములతోని మా యొక్క పట్టు పరిశ్రమ తరతరాల నుండి మా తాతలు పోరాటం చేసి వ్యవసాయం చేసినటువంటి ఆ పట్టు పరిశ్రమను కూడా నిర్లక్ష్యం చేసేందుకు ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వాలు అన్ని కుమ్మక్కయి ఆదివాసుల మెడల మీద కత్తులు పెడతా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఈ యొక్క ఆదివాసీ సమస్యలను మీరు తక్షణమే పరిష్కరించకపోతే రేపు రాబోయే కాలంలో ఉవ్వెత్తున ఉద్యమాలు, కొమరం భీం అలాగే బిర్సా ముండా సమ్మక్క సారక ఉద్యమ స్ఫూర్తితోటి మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ జై ఆదివాసీ, జై కొమరం. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో ఉద్యమాలు తీవ్ర రూపం దాల్స్తాయని చెప్తాం. ఏం చెప్తావు ఒక మాటలో? ఆదివాసీ సమాజాల స్ఫూర్తితో స్వతంత్రం వచ్చింది. ఆదివాసీ సమాజాల స్ఫూర్తితోనే మావా నాటే మావా రాజ్ అనే స్ఫూర్తితోని స్వతంత్రం వచ్చింది. జల్ జంగల్ జమీన్ స్ఫూర్తితోని తెలంగాణ వచ్చింది. ఆదివాసీల స్ఫూర్తి ఉన్నప్పటికీ కానీ ఆదివాసీలకు అన్యాయం జరగడం ఇది ఈ తెలంగాణ ప్రభుత్వం చాలా తీరని అన్యాయం చేస్తూ ఉన్నది. మా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి. అదేవిధంగా 1/70 యాక్ట్ను మళ్ళీ మాకు చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు మొన్నటికి మొన్న వచ్చిన చర్యల మీద కూడా కోర్టుల నుంచి నోటీసులు తీసుకొస్తున్నారు. మాకు కోటపల్లి ప్రాంతంలో పట్టుపూరు పరిశ్రమల మీద ఫారెస్ట్ అధికారులు చాలా వరకు అన్యాయం చేస్తున్నారు. మొన్న ఇందనపల్లి గ్రామంలో మా ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు దారుణంగా కొట్టడం జరిగింది. వీళ్ళను మామూలుగానే 70% వాళ్ళ ఇది కోత విధించి వాళ్ళని తీసేయకుండా వాళ్ళని ఉంచిండు. మళ్ళీ 3 నెలల తర్వాత వాళ్ళకు మళ్ళీ అదే విధంగా 70% వాళ్ళకు జీతం వచ్చే విధంగా చేసిండు. వాళ్ళని పూర్తిగా తొలగించే వరకు మేము రానున్న కాలంలో మేము వీళ్ళను ఉద్యమాలు చేస్తూ ఉంటాము. వాళ్ళని పూర్తిగా వాళ్ళ మీద విచారణ జరపట్లేదు. ఇప్పటికి కూడా వాళ్ళని తీసేయాలి. ఈ శాంతారాముని ఇక్కడ నుంచి తొలగించాలి. ఇది పరిస్థితి. కన్జర్వేటర్ శాంతారాముని వెంటనే తొలగించాలని చెప్పి. జై ఆదివాసీ. ఏదైతే ఈరోజు ఐటీడీ అని ముట్టడించడం జరిగిందో దానికి కొన్ని ప్రధాన కారణాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ఏజెన్సీ ఏరియాలలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదోనికి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి అని చెప్పి అన్నారో అది ఏది కూడా ఐటీడీ ద్వారా కానీ బయట అధికార రాజకీయాల నుంచి కానీ
ఏది సరిగ్గా సక్రమంగా అందడం లేదు. ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళిక ప్రకారంగా అందుతుంది అని చెప్పేసి నాయకులు కానీ అధికారులు కానీ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. ఎప్పుడు కూడా ఎన్ని మెమోరాండం ఇవ్వడం కానీ అధికారులకు ఇటువంటి విషయాలు ఉద్యమం ద్వారా కానీ ర్యాలీ ద్వారా కానీ ఏ విధంగా తెలియజేసినా ఏం కానీ చేస్తారు? ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఏం చేస్తారు? మేము తప్పకుండా ఇంకా ఇదే ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసి రాస్తా రోకోలు కానీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మా ఇదే నాయకత్వాలు వహిస్తూ బలిదానాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మా ఆదివాసులకు ఎటువంటి అన్యాయాలు జరిగినా కానీ మేము ఉంటాం, ముందంజలో ఉంటాం, వారికి అండగా మేము ఉన్నాం. ఈ ప్రభుత్వాలు దిగి వచ్చేదాకా ఉద్యమాలు చేస్తాం. మా ప్రాణాలు కూడా బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. జై ఆదివాసి, జై జై ఆదివాసి. ఈరోజు ఆగస్టు 24న ఊట్నూరు ఐటీడీని ముట్టడి చేయడం జరిగింది. కావున ఏంది అని అంటే ఆదివాసులని మాకు దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఎక్కడైనా కూడా ఆదివాసులు అంటేనే చెట్లని పుట్టలని మొక్కుకుంటూ జీవించే వాళ్ళు కాబట్టి అడవులలోనే జీవిస్తారు కాబట్టి వాళ్ళని చేపల వేటకు వెళ్ళిన వాళ్ళని కానీ ఏదైనా ఇప్పుడు మన హక్కుపత్రాలు ఉండి కూడా వాళ్ళ హక్కుపత్రాలు ఉన్న పోడు భూములలో కూడా వాళ్ళు ఇండ్లు కట్టుకుంటా ఉంటే అవి కూడా దౌర్జన్యంగా దాడులు చేసి కూలగొట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి మా ఆదివాసుల పైన దాడులు చేయకూడదు. ఇక ముందైనా కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా కూడా తక్షణమే మాపై చూపియాలి. ఏదైనా కూడా మా హక్కులను మేము కోల్పోకూడదు అని చెప్పేసి మేము వినిపిస్తున్నాం. ఇది పరిస్థితి. ఈరోజు ఐటీడీఏ ఊట్నూరు ముట్టడి విజయవంతమైంది. దాదాపుగా 5,000 మంది ఆదివాసీ ప్రజలు నేరుగా ఐటీడీఏ ముట్టడించారు. అయితే దీంట్లో ప్రధానమైన డిమాండ్స్ చెప్తున్నారు. మా హక్కులు మాకు కావాలి. పీసా చట్టంతో పాటు 170తో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఎల్ఆర్ఎస్ ఏదైతే సిస్టమ్ ఉందో అది వెంటనే పరిష్కరించాలి. ఆ భూములను వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేయాలి. చట్టబద్ధత లేని లంబాడాలను తొలగించాలని చెబుతూనే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెబుతున్నట్టు కనబడుతుంది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగది. ఇది ఆరంభం మాత్రమే. ఇది నెక్స్ట్ ఐటీడీఏల ముట్టడి ప్రణాళిక కొనసాగిస్తామని తొడుం దెబ్బ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదు. రాయి సెంటర్లు అన్నారు, అలాగే ఉంది. జైనూర్ ఘటనను మర్చిపోయారు, న్యాయం చేయలేదని ఆదివాసులు సూటిగా హెచ్చరిస్తున్నారు. ఊట్నూరు కార్యక్రమం సక్సెస్ అయిందని ఆదివాసులు చెబుతున్నారు.